అసురులు దేవిని చుట్టుముట్టారు. ఇది చూసి దేవి క్రోధిస్తుంది. ఆమె నుదుటిపై దివ్య వెలుగు వెలువడుతుంది. ఆ వెలుగు మరుక్షణంలో కాళీదేవి రూపాన్ని సంతరించుకుంటుంది. దేవి కాళీ అసురులతో తలపడుతుంది. ఈ స్త్రీని అడ్డుకోకపోతే మనమంతా చావాల్సి వస్తుంది. రండి, ఈమెని కట్టడి చేద్దాం. వదండి. దుష్టురాలా, నిన్ను వదిలేది లేదు. ఓ హంతకురాలా, నీవు నా సోదరుణ్ణి చంపావు. నేను నిన్ను వదలను. మహాకాళి అతడిని కూడా చంపేసింది. చండముండుల మృత్యువుని చూసి అసురులు భయంతో పరుగులెత్తసాగారు. అప్పుడే మాతా అంబిక అక్కడికి వస్తుంది. పారిపోయారా? సరేలే, అసురరాజుకు ఈ సూచన కూడా చేరుతుంది. దేవి, చండముండుల్ని సంహరించటం వలన నీవు ఇక చాముండి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఏమిటి? ఒక స్త్రీ ఇంతటి దుస్సాహసం చేయటమా? ఆమె ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మహాపరాక్రమవంతులైన వీరుల్ని మృత్యుబడిలో నిద్రపుచ్చింది. నిశుంభ! సోదరా, ఇది అశుభ ఘటన. ఈ సంగతి తెలిస్తే ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందిన మీపై మచ్చపడుతుంది. ఆ మొండి ఘటాన్ని అహంకారి స్త్రీ తల నరికే వరకు ప్రశాంతంగా కూర్చోలేను. దేవి కాళి మరియు దేవి అంబిక సింహంపై స్వారీ చేస్తూ పర్వతాలపై నుంచి కిందకి దిగి వస్తూ ఉంటారు. ఇంతలో శుంభుడు తన సైనికులతో వారిని చుట్టుముడుతుండగా అంబిక, దేవి కాళి ఒకరినొకరు చూసుకొని చిరునవ్వులు చిందిస్తారు. వెంటనే మరో 4 దేవతలు ఉత్పన్నమవుతారు. వీరు చండిక, వైష్ణవి, మహేశ్వరి. దేవి, చండికే, ఈ అసుర సైన్యాన్ని సర్వనాశనం చేయటానికి మాతో కలువు. మాత బ్రహ్మణి, పరమపిత బ్రహ్మ యొక్క తేజంతో ఉత్పన్నమైన దేవి, రా, నీకు స్వాగతం. త్రిలోకపతి విష్ణువు యొక్క తేజస్సుతో ఉత్పన్నమైన దేవి వైష్ణవి, కైలాసపతి మహేశ్వరుని తేజంతో ఉత్పన్నమైన మహేశ్వరి, రండి, మనమందరం కలిసి అసురుల్ని సంహరిద్దాం, నాశనం చేద్దాం. అసుర సైనికులారా, ఈ మాయావి స్త్రీలను చుట్టుముట్టండి. ఈ స్త్రీ ఎన్ని మాయావి వల్లు పన్నినా చివరికి విజయం మనదే అవుతుంది. నిజంబా! బ్రాహ్మణి తన పుష్పక విమానంలో కూర్చుని ఆకాశంలోకి వెళ్లిపోయింది. పైనుంచి రాక్షసులపై తన కమండలం నుంచి నీటిని చిలకరిస్తుంది. పైనుంచి నీరు పడగానే అసురులు శక్తిహీనులుగా, నిస్సత్తువుగా కింద పడిపోవటం ప్రారంభించారు. ఇది చూసి మిగిలిన అసుర సైన్యం మధ్యలోకి వచ్చి నిలబడిపోయాడు. తిరిగి పందల్లారా, సిగ్గుపడాలి మీరంతా. తిరిగి పందల్లారా, సిగ్గుపడాలి మీరంతా. ఒక స్త్రీకి భయపడి పారిపోతున్నారా? వెనక్కి రండి, పోరాడండి. అప్పుడే అంబిక ఇంద్రుని వజ్రాయుధ శక్తిని ఉపయోగించి రక్తబీజుణ్ణి గాయపరుస్తుంది. గాయపడిన రక్తబీజుడు నేల మీద పడిపోతాడు. అతడి నోటి నుంచి రక్తం కారుతుంది. సోదరా, ఇంద్ర వజ్రశక్తి ఉపయోగించి మన అతి పరాక్రముడైన రక్తబీజుని గాయపరిచింది. ఇదే ఆ మూర్ఖురాలు చేసిన తప్పు. రక్తబీజుడు ఒక్క రక్తపు బొట్టు నుండి ఒక్కొక్క రక్తబీజుడు జన్మిస్తాడనే రక్తబీజుడి వరదానం గురించి ఈమెకు తెలియదు. రక్తబీజుడి నోటి నుంచి క్రింద పడిన రక్తం నుంచి కొత్త రక్తబీజులు ఉద్భవిస్తూ ఉంటారు. దేవతలంతా ఆశ్చర్యంగా ఒకరినొకరు చూస్తూ ఉండిపోతారు. అందరూ కలిసి రక్తబీజునిపై దాడి చేస్తారు. కానీ నేలపై రక్తం పడగానే మరో కొత్త రక్తబీజులు ఉద్భవిస్తూనే ఉన్నారు. హే చాముండి, ఈ మాయావి రక్తబీజుడి శరీరం నుంచి కారే ఒక్క రక్త బొట్టును కూడా నేలపై పడకుండా చూడండి. అవశ్యం ఈ కార్యం నాపై వదిలేయండి. ఒక్క బొట్టు కూడా నేల మీద పడకుండా నేను చూస్తాను. ముగ్గురు దేవతలు కలిసి రక్తబీజుడిపై తలపడతారు. రక్తబీజుడి రక్తాన్ని కింద పడకుండా కాళీమాత అడ్డుపడుతుంది. అనేక రక్తబీజుల్ని వీరు నాశనం చేస్తారు. వీళ్ళు రక్తబీజుడి అస్తిత్వాన్ని సమాప్తం చేశారు. ఇప్పుడేం జరగబోతోంది?
నేను వీళ్ళని మృత్యువు చెంతకు చేరుస్తాను. రక్తబీజుడు మాతా చండికపై దాడి చేయబోతాడు. కాని ఒక చేతిలో త్రిశూలం, మరో చేతితో డాలు తీసుకుని మాతా చండిక అతడిని అంతం చేస్తుంది. కాళీమాత రక్తబీజుడి రక్తం కింద పడకుండా నిరోధిస్తుంది. రక్తబీజుడి శరీరం యుద్ధభూమిపై పడిపోతుంది. నిశుంభ, ఇక నీవు యుద్ధ రంగంలోకి ప్రవేశించాలి. అలాగే సోదరా, అసురులందరిలాగే నేను నీకు ఈ యుద్ధంలో ముందుండి యుద్ధం చేస్తాను. నిశుంభకి కూడా మిగిలిన అసురులకు పట్టిన గతే పట్టింది. నిశుంభుని మృత శరీరం చూసి శంభుడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సోదరా నిశుంభ, నిన్ను కూడా ఆ స్త్రీ పొట్టన పెట్టుకుందా? ఇప్పుడు నేనేం చేసేది? దృష్టురాలా, నీవేమనుకుంటున్నావు? ఇంతమంది సహాయం తీసుకుని నన్ను జయిస్తాననుకుంటున్నావా? నిర్దయుడా శుంభ, నీ సోదరుణ్ణి, నీ సేనాపతులని మృత్యువు చెంతకు చేర్చింది ఇంకెవరో కాదు, నేనే. నీవు చూసిన రూపాలన్నీ నావే. అప్పుడే అన్ని రూపాలు దేవీ మాత దుర్గలో లీనమైపోతాయి. ఇదేమి చమత్కారం! కానీ నేను ఈమె మాయలో పడను. నీవు ఎవరివైతేనే రా, నాతో ఇక్కడ ఆకాశం భూమికి మధ్యలో యుద్ధం చేయి, రా! అసుర రాజా, నేను దుర్గను. నీతో యుద్ధం చేయటానికి అంగీకరిస్తున్నాను. శుంభుడు ఆకాశంలోకి ఎగురుతాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. 4-5 వేటులకే శుంభుడు నేలపై పడి మృత్యువు పాలవుతాడు. ఆకాశం నుంచి దేవతలు దుర్గపై పూలవర్షం కురిపిస్తారు. ఏ మాతా దుర్గా, మేము నీకు ప్రణామం చేస్తున్నాము. ముల్లోకాలను జయించి భయక్రాంతులను చేసిన చండ ముండ నిశుంభ శుంభల్లాంటి అసులను నాశనం చేశావు. ఈ విధంగా తిరిగి ముల్లోకాలలో శాంతి స్థాపన జరిగింది. నీటిలో వ్రాసిన వ్రాత ఎందుకునూ కొరగాదు, ఉపయోగం లేనిది. అలాగే మూర్ఖుని స్వభావము మాటిమాటికి మారుతూనే ఉంటుంది.